అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. మన గ్రామ ముఖద్వారం వద్ద వచ్చే వారికి వెళ్లే వారికి చెత్త కుప్పలతో స్వాగతం పలికే సంస్కృతి విడనాడదామని గ్రామ ముఖద్వారం వద్ద పూల మొక్కలతో స్వాగతం పలుకుదామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజల్ని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్తరహిత గ్రామాలు చేయడం ద్వారా స్వచ్ఛ గ్రామాల సాధన కోసం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భావించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. చెత్త సేకరణకు ప్రతి వీధిలోకి వచ్చే పంచాయతీ వాహనాల్లోకి తడి చెత్త పొడి చెత్తల్ని ప్రజలు తమ ఇంటి వద్దనే వేరు చేసి ఇచ్చే విధంగా సహకరించాలని ప్రజలను కోరారు. చెత్తను ప్రతిరోజు కాల్చడం వల్ల దానిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల నుండి వచ్చే విష వాయువుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూర్యచంద్ర ప్రజలకు తెలియజేశారు. పంచాయతీకి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఇంటికి ప్రతిరోజు రిక్షాలు వస్తూ ఉన్నాయి, పంచాయతీ రిక్షాలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి. తడి చెత్త పొడి చెత్త మీరు ఎడదీసి ఇచ్చినట్లయితే అది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే తడి చెత్త పొడి చెత్తల్ని అక్కడ మళ్ళీ ఎరువు కింద తడి చెత్తను తయారు చేస్తారు. పొడి చెత్తని ఈ ప్లాస్టిక్ ఐటమ్లన్నీ కూడా మళ్ళీ అమ్మడం జరుగుద్ది. ఇక్కడుండి దీన్ని కాల్చడం వల్ల ప్రజలందరికీ అనారోగ్యం, దీన్ని అమ్మడం వల్ల ఆదాయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి వారు తప్పిస్తున్న పరిస్థితుల్లో మరి ప్రతి గ్రామంలోని కూడా ఊరు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి మంచి చక్కని ఆహ్లాదకరమైన మొక్కలతో స్వాగతం పలకాలు తప్పించి ఈ రకమైన చెత్త కుప్పలతో స్వాగతం పలకడం అనేది మనం మానుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం కూడా మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. మరి పారిశుద్ధ్య కార్మికులు మరి ప్రతి 1000 మంది జనాభాకి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. ఆ రకంగా లేని పరిస్థితి, ఇప్పుడు వారికి జీతాలు సక్రమంగా లేని పరిస్థితి. కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు. ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఉన్నాయి. గ్రామం పేరు కూడా చెప్పట్లేదు నేను ఇంకా, ఎందుకంటే ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి పంచాయతీ సెక్రటరీ బలి అవ్వకూడదు, సస్పెండ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము గ్రామ ఎంట్రన్స్లో ఉన్న పరిస్థితులు మేము చూపిస్తున్నాం. మరి ఈ పరిస్థితులు మారకపోతే తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి పరిస్థితులు ఏ గ్రామంలోనే ఉండకూడదు. ముందుగా ఎంట్రన్స్లో చక్కని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలతో ఉన్నారు, బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై స్వచ్ఛాంధ్రప్రదేశ్.